వెన్నుపోటు దినోత్సవం అని, ఆ దినోత్సవం ఈ దినోత్సవం అని ప్రజలు మీకు దినోత్సవాలు జరిపే, మీకు దినం చేసే రోజు కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ప్రజలే తరిమి కొడతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇంకా ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు వెన్నుపోటు దినోత్సవాలు కాదు, మీరు ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా కూడా, మీ నాయకుడికి దినోత్సవం జరుపుకున్నా కూడా మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ప్రజలు అందరూ కూడా ఈరోజు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ప్రజలు ఎవరు ఏ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విరూపాక్షి గారు ఇప్పుడే మా అక్క చెప్పినట్టు వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు. కనీసం ఒక్కసారైనా మీరు అసెంబ్లీకి వెళ్ళి కనీసం అసెంబ్లీ ఎలా ఉందో ఒక్కసారి చూసి రండి విరూపాక్షి గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు గవర్నమెంట్ ఇస్తున్న ఆస్తుల్లో, గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకుంటూ ఊరికే ఈడ రోడ్ల పైన ఒక నలుగురిని పిలుచుకొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు విరూపాక్షి గారు. జనంలోకి రండి, చర్చకు వస్తాం. మా కూటమి నాయకులు ఉన్నారు, మేము జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులందరూ వచ్చి మేము చర్చకు వస్తాం. మీరు రండి. ఆలూరుకి మీరు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ ఈ 2 సంవత్సరాలలోనే మేము ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ నాయకులు వెన్నుపోటు దినోత్సవం అని, ఆ దినోత్సవం ఈ దినోత్సవం అని ప్రజలు మీకు దినోత్సవాలు జరిపే, మీకు దినం చేసే రోజు కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ప్రజలే తరిమి కొడతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి నాయకులను వస్తే మీరు కూడా, ప్రజలు కూడా ఎంతో జాగ్రత్తగా ఇట్లాంటి వాళ్ళకి చేసిన దానికోసం మన ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా తీసుకొచ్చినందుకు మీరు వెన్నుపోటు దినోత్సవాలు జరిపారా? అలాగే మన కర్నూలు నగరానికి కూడా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకొని వచ్చారు. దానికోసం మీరు వెన్నుపోటు దినోత్సవాలు జరిపారా? అలాగే గూగుల్ కంపెనీని తీసుకొని వచ్చారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో కంపెనీలను తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, మన కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో చూశారు, జగన్ వస్తే జాబ్ వస్తుందన్నారు. జగన్ వస్తే జాబ్ రాలేదు, కానీ గంజాయి తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రానికి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. గతంలో జగన్ వస్తే టీచర్లు వచ్చేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు ఈరోజు టీచర్లని చదువు చెప్పేందుకు స్కూళ్ళలో ఉంటుంటే మీరు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన చరిత్ర మీదని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులకి చెప్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలను భాగస్వామి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా ఎన్డీఏ కూటమి ఎక్కడ, మీ వైసీపీ పార్టీ ఎక్కడ అని కూడా అడుగుతూ ఉన్నాం. ఒక్కటే, డిఎస్సిని తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, సిబిఎన్ గారిది అని చెప్పి ఈరోజు ప్రపంచమంతా చెప్తున్నాం. 95లో డిఎస్సి మనమే ఇచ్చాం, 96లో మనమే ఇచ్చాం, 2000లో మనమే ఇచ్చాం, 2018లో మనమే ఇచ్చాం. మీరు 2019, 24లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు ఒక్కసారి మీరు చేసే కార్యక్రమాల గురించి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు 16,347 ఉద్యోగాలు ఈరోజు టీచర్లకు ఇచ్చినామంటే అది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మా కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర యువత కోసం దాదాపుగా 6,28,000 ఉద్యోగాలు తీసుకొని వచ్చారు. మీరు ప్రజలను, మహిళలను మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, యువతని మోసం చేశారు. ఇన్ని మోసాలు చేస్తూ మీరు మళ్ళా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీ నాయకుడు మీకు వెన్నుపోటు పొడిచాడు. మీ నాయకుడి కోసం మీరు వెన్నుపోటు దినోత్సవం జరపండి. ఇప్పుడే మా అక్క చెప్పినట్టుగా మిమ్మల్ని అసెంబ్లీకి పంపుకోకున్నట్టుగా చేశాడు. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ మీ నాయకుడి పైన వెన్నుపోటు దినోత్సవాలు జరపండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు రైతులను మోసం చేయడానికి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొని వస్తే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన చరిత్ర
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే మీకు ఈ వైసీపీ నాయకులకు కనిపించదు. మీకు ఒక్కటే తెలుసు, ప్రజలని దాచుకోవడం. మీరు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు, మంత్రులుగా కూడా పనిచేశారు. మీరు ఏమి తెచ్చారు మా ఆలూరు నియోజకవర్గానికి అని కూడా చెప్తున్నాం. మేము ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం, చర్చకు సిద్ధం అంటే మేము ఎన్నోసార్లు చెప్పాం. మేము ఆలూరు నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా ఎన్నో రోడ్లు నీళ్లు తీసుకొని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం, గత ప్రభుత్వంలో మనం 2014-19లో వేదవతి కోసం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేస్తే తర్వాత వచ్చిన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మీరు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా అని అడుగుతున్నా. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు వెంటనే వేదవతి పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నగరడోన రిజర్వాయర్కి కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు, జడ్పీటీసీగా ఉన్నాడు. మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కనీసం నగరడోన రిజర్వాయర్కి మీ నాయకుడి దగ్గరికి కనీసం ఒక్కసారైనా చెప్పారా? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఒక్క రూపాయైనా నిధులు విడుదల చేయించారా? కానీ మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే కూడా ఇప్పుడు పనులు కూడా మొదలయ్యేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటే ఇది మా చరిత్ర, మా కూటమి ప్రభుత్వానిదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇంకా ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు తరిమి కొట్టాలా, ప్రశ్నించాలా. ఫస్ట్ మీరు ప్రశ్నించాలా మీరు ఏం చేశారని. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మా ఆలూరు నియోజకవర్గంలో వృద్ధులకు, మహిళలకు, వితంతు మహిళలకు కూడా దాదాపుగా ఆయన ప్రభుత్వంలో 2200 పెన్షన్లు కూడా తీసేశాడంటే ఇలాంటి వాళ్ళ మొత్తం ఉసురు తగిలి మొత్తం ఈ ప్రజల తిరస్కరణ గురైనందుకే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయారంటే మీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నాం, ఇంకా ఒక్కసారి ఇలా ప్రెస్ మీట్లు పెట్టే ముందు మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలలో తిరిగి తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకసారి వాళ్ళ నాయకుడికి నేనున్నాను ఇక్కడ ఆలూరులో ఎమ్మెల్యేగానే గుర్తు చేసుకునేందుకు అలా ప్రెస్ మీట్లలో టీవీల్లో కనిపిస్తుంటారు. మేము అలాంటి నాయకులు కాదు. గత 44 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో మేము ఏ పదవి లేకపోయినా కూడా మా మామగారు వైకుంఠం శ్రీరాములు ఆయన ఆశ కోసం, ఆయన ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్న ఆయన వాళ్ళ ప్రజలకు తీర్చే సమస్యలు ఏమైనా ఉంటే మనం సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. ప్రజలు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కూడా 44 సంవత్సరాలు కూడా మమ్మల్ని మోస్తూ, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ, మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. మేము మీ రుణం తీర్చుకోవాలంటే ఈ ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో మన ఎన్డీఏ కూటమి ద్వారా అభివృద్ధి చేసి చూపించి మీ రుణం కూడా తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు నాకు ఒక్కటే ఒక సహాయం చేయాలా. మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మన కూటమి ప్రభుత్వంలో మనం ఎలా అయితే అభివృద్ధి చేస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు ప్రజలలోకి తీసుకెళ్ళి వివరించి ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాబోయే ఇప్పుడు డోర్ టు డోర్ BLOల ద్వారా కూడా ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతోంది. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి అనే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో బుల్లెట్ లాగా దూసుకుపోతా ఉన్నారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఈరోజు ముఖ్యంగా మన ఆలూరు నియోజకవర్గంకి ఎన్డీఏ కూటమి సభ ఒక విజయోత్సవ సభ అయితే మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇంకొక పండగ కూడా ఉంది. అది రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైతుల ఖాతాలలోకి 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది మనం ఈరోజు ఈ సభ జరుపుకుంటున్నందుకు మరొక్కసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మొన్ననే చూసాం ఇక్కడ ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఆయన ఇక్కడ వెన్నుపోటు దినోత్సవం అని జరిపారు. వెన్నుపోటు మీరు ఎవరికి పొడిచారో ఆ వెన్నుపోటు దినోత్సవానికి 150 మంది కూడా రాలేదంటే ఆలూరు నియోజకవర్గ ప్రజలు మీరు వెన్నుపోటు పొడిచిన దానికోసమే మీ కార్యక్రమం అంత అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నవరత్నాలు అని తీసుకొని వచ్చారు. నవరత్నాలు ప్రజలు ఆమోదించలేదు కాబట్టి 151 సీట్లు ఉన్న మీరు 11 సీట్లకు వచ్చారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారంటే అది ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పి మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి కూడా పంపించారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి ఇస్తూ ప్రతి ఒక్క సంక్షేమం, ప్రతి ఒక్క పథకానికి కూడా అందిస్తూ ఈరోజు ప్రజల్లోకి మేము కాలరెత్తుకునే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్నామంటే అది మా కూటమి ప్రభుత్వం అని ఒక్కటే అని చెప్తా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద మనం 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు 3,000 ఉన్న పెన్షన్ని 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఇది అభివృద్ధి అని కనిపించదా? ఇది సంక్షేమం అని కనిపించదా? ముఖ్యంగా మహిళలు, వితంతువులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే ఉన్న పెన్షన్లు కూడా తీసేసిన చరిత్ర మీది అని చెప్పేసి ఈ వైసీపీ నాయకులకి చెప్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకోవాలనేసి ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంటే మీకు కనపడదా అని చెప్పేసి వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాం. అలాగే దీపం పథకం కింద మహిళలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని మహిళల కోసం తీసుకొని వచ్చిన ఘనత, చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే మీరు మహిళలకు కూడా ఈరోజు మహిళలను కూడా అవహేళన చేస్తూ మీరు తల్లిని, చెల్లిని కూడా ఈరోజు గెంటేసిన చరిత్ర ఈ వైసీపీ నాయకులని కూడా చెప్తా ఉన్నాం. మా నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు పిల్లలు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో 5 మంది ఉన్న, 6 మంది ఉన్న, 7 మంది ఉన్న ఇచ్చిన చరిత్ర మా కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవాలు జరుపుకుంటున్నారు. మా మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. దీపం పథకం కింద ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యం కింద ఎంతోమంది మహిళలు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదా అవుతా ఉందంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలానే ముందుకు కొనసాగాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు, కోరుకుంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాగే చెప్తూ పోతే ఎన్నో
కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఈ రాష్ట్రాన్ని దశ దిశ మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలను తీసుకొని వచ్చారు, ఎన్నో ఈరోజు డెవలప్మెంట్ జరుగుతోందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీరు వెన్నుపోటు దినోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి, ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంతసేపు మా కోసం ఇంతసేపు ఎదురు చూసిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా స్వచ్ఛందంగా మీరు ఇంత చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.